హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫైరింగ్లో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. సిట్టింగు, స్టాండింగు, నీలింగు, లయింగు, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అని. ఆ పొజిషన్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు 140 ఉన్నాడు. తను డెమో అనేది చూపిస్తాడు, చూద్దాము. ముందుగా మనం ట్రిగ్గర్ ఆపరేషన్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. హ్యాట్ అంటే హోల్డింగ్, ఎయిమింగ్, ట్రిగ్గర్ ఆపరేషన్, హ్యాట్ సూత్రాలు అనేవి పాటించాలి. ఇప్పుడు చూద్దాము. 1 by 1 పొజిషన్ అనేది చూపించుకుంటూ వస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి స్టాండింగ్ పొజిషను. ఈ స్టాండింగ్ పొజిషన్లో మన లెగ్స్ చూసుకోవాలి. రైట్ లెగ్ ఉంది కదా, కొద్దిగా వెనక్కి తీసుకోవాలి. కొద్దిగా టీ ఆకారంలో వస్తుంది. బాడీ అంతా స్టిఫ్గా ఉండాలి. భుజం ఉంది కదా, భుజం యొక్క మెత్తటి భాగంలో మనం బట్ అనేది అక్కడ హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫైర్ చేయగానే మనకి హిట్ అనేది ఇస్తుంది అనమాట, జర్క్ లాగా వస్తుంది. అప్పుడు మన ఎయిమింగ్ అనేది పోతుంది. కాబట్టి మనము బాడీ అనేది స్టిఫ్గా ఉండాలి. అప్పుడు మనకి వెపన్ ఫైర్ అయిన తర్వాత కూడా జర్క్ అనేది రాదనమాట. నెక్స్ట్ పొజిషను ఇది వచ్చేసి సిట్టింగ్ పొజిషను. ఇక్కడ ఏంటంటే మన శత్రువు కింద ఉన్నప్పుడు, మనము టాప్లో ఉన్నప్పుడు, ఏదైనా కొండ మీద నుంచి కాల్చాలి అన్నప్పుడు ఈ సిట్టింగ్ పొజిషన్ తీసుకుంటాము. 2 మోకాళ్ళలో ఉన్నాయి కదా, మన చేతులు మోకాళ్ళ మీద పెట్టుకొని గురి అనేది చూసుకుంటాము, సపోర్ట్ తీసుకుంటాము. అన్నిటి కూడా మనము భుజం దగ్గరనే సపోర్ట్ అనేది తీసుకుంటాం అనమాట, బట్ని పెట్టి. హోల్డింగ్ అనేది గట్టిగా ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ చూద్దాము. ఇది వచ్చేసి నీలింగ్ పొజిషను. లెఫ్ట్ నీ ఉంది కదా, లెఫ్ట్ నీ మీద మనము లెఫ్ట్ హ్యాండ్ తోటి సపోర్ట్ తీసుకొని రైట్ బట్ భుజం దగ్గర పెట్టుకొని గురి అనేది చూస్తాము. ఇది వచ్చేసి లయింగ్ పొజిషను. ఇక్కడ చూడండి, మనకు కంఫర్టబుల్ లెగ్స్ తీసుకోవాలి. ఒక లెగ్ని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత రైట్ ఐ నుంచి మళ్ళీ కడ త్రికోణ్ ఉంటుంది కదా, ఆ పొజిషన్లలో పెట్టుకొని ఇక్కడ మనకి బైపాడ్ ట్రైపాడ్ ఉంటుంది కదా, అలాగా మన హ్యాండ్స్ అనేవి సపోర్ట్ ఇస్తాయి అన్నమాట. ఒక బైపాడ్ లాగా మన రెండు లెగ్స్ పనిచేస్తాయి. మధ్యలో వెపన్ అనేది ఉంటుంది అనమాట. రైట్ ఐ నుంచి మనం గురి అనేది చూస్తాము. ఒక లెగ్ అనేది కంఫర్టబుల్గా మనం కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. మిగతాదంతా బాడీ స్ట్రైట్గా ఉంటుంది. తర్వాత అంతా మనకి మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి ఒక బైపాడ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ పట్టుకొని గుంజితే కూడా మనకి వెపన్ తోటి పర్సన్ వస్తాడు తప్ప వెపన్ రాదనమాట. అంటే హోల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే మనకి సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. ఇది ఏంటంటే జనాలు గుంపులుగా వస్తారు. అంటే ఒక ఎయిమింగ్ అనేది ఉండదు. గుంపులుగా వస్తున్నప్పుడు మనము ఇక్కడ మనకి హిప్ నడుము భాగంలో తుపాకీ అనేది పెట్టుకొని ఇలా కాలుస్తుంటాం అనమాట. దీనికి పర్టికులర్ ఎయిమింగ్ అనేది ఉండదు. జనాలు గుంపులుగా వస్తున్నారు అన్నప్పుడు ఈ పొజిషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి ఫైరింగ్లో.